హాయ్ అండి. అందరికీ నమస్తే. సార్ ఆహ్, సో, రాబోయే రోజుల్లో నిఫ్టీ ఎలా ఉండబోతుందనేది మీకు షార్ట్ వీడియో రూపంలో చెప్దామని వచ్చానండి. సో, 24,000 మీదన ఉన్నంత దాకా నిఫ్టీ అనేది అత్యంత తొందరగా 25,600కి చేరుకునే అవకాశం అయితే ఉంది. 24,000 మీదన నిఫ్టీ ఉన్నంత దాకా నిఫ్టీ దిగువకు రాదండి. ఓవరాల్‌గా అట్‌లీస్ట్ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది అంటే 23,800 దగ్గర లేదా 795 దగ్గర నేనైతే చూస్తున్నాను. ఈ లెవెల్స్ మీద నిఫ్టీ ట్రేడ్ అవుతున్నన్ని రోజులు మార్కెట్‌లోకి ఎటువంటి భయము లేదు. సో, హ్యాపీగా ఉండండి. అయితే బాగా పెరిగిన ప్రతిసారి పుట్టు తీసుకొని ఒక 10-15 పాయింట్ల ప్రాఫిట్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనము ట్రేడింగ్ ప్లాన్స్ అనేవి చేసుకుంటే ఖచ్చితమైన ప్రాఫిట్ గెయిన్స్ అనేవి మనకుంటాయండి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఇలాంటి విశేషాలు చెప్దామని నేను మీ దగ్గరకొచ్చాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 57,000 మీదన ఉన్నంత దాకా ఎటువంటి ఇబ్బంది లేదండి. అరౌండ్ 58,500కి మళ్ళీ ఒకసారి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ వెళ్ళి రిటర్న్ అయితే వచ్చింది కాబట్టి. సో, నెక్స్ట్ 57,000 మీదన లేదా 56,650 ఈ రేంజ్‌లోనే మార్కెట్ అనేది 58,000, 56,650 ఈ రేంజ్‌లోనే మార్కెట్ అనేది కొంతకాలం దాకా ఉండే అవకాశం అయితే ఉంది. కానీ యాభై 57,000 మీదన ఉన్నంత దాకా నిఫ్టీకేమో 54,000 మీదన, బ్యాంక్ నిఫ్టీకేమో 57,000 మీదన ఉన్నంత దాకా ఎటువంటి ఇబ్బంది లేదు అని నేను మీకు చెప్తున్నానండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.